లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమం చేసిన స్థానిక శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారికి, మా జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, నా మిత్రుడు ధర్మరాజు ఉంగుటూరు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. గడిచిన 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశ్చర్యపరిచే పరిస్థితుల్లో ఈ వైసీపీ పాలన మనం చూస్తూ ఉన్నాం. కొన్నాళ్ళు రఫా గంగమ్మ జాతర భయపెట్టి మళ్ళీ మేము వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా మాట్లాడినటువంటి మూర్ఖులను కూడా మనం చూసాం. ఎన్డీడీబీ అనే ఒక సంస్థ నివేదికలో జంతు కొవ్వుతో కలిసిందని నివేదికిస్తే దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అసలు నెయ్యి లేదు, పాలు లేవు, డైరీ లేదు. కొన్ని కంపెనీలకి దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ కంపెనీలతో 60 లక్షల లీటర్ల నెయ్యిని 233 కోట్ల విలువైన ధనాన్ని వెంకటేశ్వర డబ్బుని దోచారన్న విషయాన్ని ఇవాళ సిట్టు చెప్తే అదిగో నెయ్యి కలవలేదు కదా మమ్మల్ని అన్నారని చెప్పుకుంటే సిగ్గులేదని అడుగుతున్నా మీ అందరికీ. అసలు నెయ్యి కలవడం ఏంటి? అసలు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ప్రసాదంలో కల్తీ కలపడం ఏంటి? అసలు కల్తీ అన్న సహజం అని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లోతైన విచారణ జరిపించమంటే అంతకుముందు దానికి ఏమి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. జంతుకో కలిసిందా లేదనేది నిర్ధారణ చేయడానికి మరికొన్ని సంస్థలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. జంతువులు కొవ్వే కాదు, మానవ ప్రాణాన్ని వాళ్ళకి ఎంటుకు ముక్క కింద భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ గొడ్డల వేటిని మీరు ఎలా మార్చేశారో మీరు చూసారు కదా. హార్ట్ అటాక్ కింద మార్చేసినటువంటి ఆ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వాళ్ళ జంగారెడ్డిగూడలో కల్తీ కలిసి ఎన్ని ప్రాణాలు పోయినాయో మీకు తెలుసు. ఇలాంటి కల్తీలు కలిపితే దీంట్లో కెమికల్స్ కలిపి ప్రజలకు ప్రాణాన్ని హాని కూడా లేకుండా మీరు కల్తీ చేసి నెయ్యి ఇస్తే దానివల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరో మీకు చెప్పుకుని ఉండరు. ప్రసాదం తిని పోయినప్పుడు కూడా హార్ట్ అటాక్ అని ఇంకోటని అనుకుని ఉండొచ్చు. మీకు ప్రాణం అంటే విలువ లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేడు. మీకు సిగ్గులేని మాటలు మాట్లాడకండి. ఇవాళ సిట్ రిపోర్ట్ ఏం తేల్చింది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం తేల్చింది, అసలు మీరు ఎక్కడ కొన్నారు, అసలు వాళ్ళకి డైరీ ఉందా, ఎన్ని లీటర్ల పామ్ ఆయిల్ కలిపారు, ఎన్ని లక్షల కిలోల దీంట్లో కెమికల్స్ వాడారు అనేది కూడా ఇవాళ సిట్ రిపోర్ట్ లో మీకు ముందు తేటతెల్లం చేయబోతా ఉన్నాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ పక్కన 5 సంవత్సరాల పాటు లూటీ చేసిన వదిలి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి అన్ని చోట్ల కూడా ఈ యొక్క లోటు బడ్జెట్ని పూడ్చుకుంటూ అన్ని ఒకటొకటిగా పనులు చేసుకుంటూ వస్తే ప్రభుత్వాన్ని గాడిలో పెడితే ఇవాళ మళ్ళీ మీరు తిరిగి మేము వచ్చేస్తూ ఉన్నారు, లేకపోతే మీరు వచ్చి ఏదో చేసేస్తూ ఉన్నారు. ఆ ఏదో చేసేస్తాం అనేది మొదలు పెడితే మీరు ఎవరో ప్రెస్ మీట్ పెడితే కూడా ఉండరు. అది మీరు గుర్తు చేయొద్దు. మాకు ఏది చేయాలని మేము కూడా చేయగలం. మీరు రాక్షస రూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరం చూసాం మేము. ఇవాళ మీరు ఇంకేం చేయలేరు, ఆ రూపం పోయింది. ఇవాళ పూర్తిగా మీరు నాశనం అయ్యారంటే దానికి కారణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 151 ఐదు తీసేస్తామండి. మధ్యలో 30 సంవత్సరాలు సీఎం అని చెప్పుకున్నారు మీరు, 170 సీట్లు మాయని చెప్పుకున్నారు ఎలక్షన్కి. మీకు బొంకుతో అలవాటైంది. అబద్ధమే జేయంగా బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి అండకో అందరూ కూడా ఇవాళ చెట్టుకోకడో పుట్టకోకడో జైల్లో ఒకడో ఫారెన్లో ఒకడో ఎక్కడో ఒకడో బతుకుతున్నటువంటి వైసీపీ నాయకులు ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా ఆ జోగి రమేష్ ఉన్నాడు, ఆ నోరు కాదు ఆడిది. ఆడు ఒక పాసి పెంట అనమాట. ఆడు ఏం మాట్లాడుతున్నాడో ఆడిగే తెలియదు. అంటే ఆడు ఈడు అంటాడు, మళ్ళీని వెధవని కూడా తిడతాడు. ఇవాళ అమ్మటి రాంబాబు మాట్లాడాడు. అది చాలా అన్యాయం జరిగిపోతుందంట. ఇక్కడ ముద్దగడ్డ పద్మనాభం గారు ఒక ఆయన కాపు లీడర్గా చెప్పుకుని ఆయన రెడ్డి గారు, ఆయన ఒక లేఖ రాశాడు. ఇమీడియట్గా ఇదంతా పరిపాలన మార్చేయాలి, కాపులకు చాలా అన్యాయం జరిగిపోతున్నారు. కాపులకు నువ్వేం చేసావు, ఎంతో యాజిటేషన్ చేసావు మీ వెనకాల తిరిగి. కాపులకు ఏం చేసావు? ఇవాళ గత ప్రభుత్వంలో 5% ఇవాళ రిజర్వేషన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి, మరి అప్పుడు ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు 5% కాపులు రిజర్వేషన్ ఇస్తే గత 5 సంవత్సరాల్లో జరిగిన వైసీపీ పాలన దాన్ని తీసేస్తే నువ్వు పేరు మార్చేసుకున్నావు అంటే నీ బుద్ధి ఏంటో అర్థమైంది. వయసులో పెద్ద, మేమంతా గౌరవించే వ్యక్తి, నువ్వు మాట్లాడిన లేక చూస్తే సిగ్గుపడతా ఉన్నావు. నువ్వు కులం పేరే మార్చేసుకున్నావు. కులం పేరు చెప్పి లక్షల మంది యువకుల్ని వెనకాల కేసుల్లో తిరిగారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కులం అనేది వాళ్ళ రాష్ట్రాన్ని వెళ్తలేదు, వాళ్ళ కులం ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారు కులానికి కాదు, సమాజానికి విలువ ఇవ్వాలి, సమాజంలో అన్ని కులాలని కలపాలనే ఉద్దేశంతో నేను పార్టీ పెట్టాను 100 సార్లు చెప్తున్నారు. చాలామంది ఆయనకి రంగేస్తారు, లేకపోతే కాపోడే పెడతాం. ఎందుకు పెట్టాలి? కాపోడి మీద కాపోడి ఎందుకు పెట్టాలి? ముద్రగడ పత్రం ఎందుకు బయటకు వచ్చాడు? వాళ్ళు పెట్టండి, ఇంకోళ్ళు ఎవరిని పెట్టండి. దాని మీద మేము ఎవరి మీదనే పెడతాం. వాళ్ళు జోగ్రామే షేకేస్ట్. కాబట్టి ఇది రాంగ్ ట్రాక్ పట్టించి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అనుకో బ్యాచ్, దొంగల బ్యాచ్ మళ్ళీ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజల మీద ఉందని చెప్పడానికే మీకు మేము తోడుగా ఉంటాం. మీ దగ్గర ఎవడైనా ఏ అధికారినైనా మీరు చేసి చూడండి, మీకు చూస్తాం మేమేంటో. అంతేగాని మేము వస్తే ఏం చేస్తాకి 3.5 సంవత్సరాలు ఉంది. మేము ఈ లోపల ఏమైనా చేస్తే ఏంటండి అన్న, మాకెందుకు అత్తమాను గుర్తు చేస్తారు? మేము వస్తే ఏం చేస్తాం, మీరు రారు అనేది నిజం. కానీ జనాన్ని 175కి ఎలా మోసం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు అలా మోసం చేస్తారు. మీరు ఓడిపోయేదాకా ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టించుకున్నారు. వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు, 175 అన్నారు. దాన్ని 11 చేసింది మూడునామాల స్వామి వెంకటేశ్వర స్వామి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి అంటే ఏంటో తెలుసుకోండి. మీ నాన్న చూశాడు, అది నువ్వు కూడా చూసావు. మరి తర్వాత మీరు చేసి పరిణామాలు ఎలా ఉంటాయో ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఏంటి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన వెనకాల. మీరు భయపడవలసిన అవసరం లేదు. ప్రజలకు ఎప్పుడు వెన్నుదన్నుగా మేము ఉంటాం. గెలిచినా ఓడినా అదే పందాలో పోరాడతాం. ఈ రోజుని జనసేన పార్టీ లైన్ ఎలాగే ఉంటుంది. ఎవ్రీ 15 డేస్కి మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఇదే బేవర్లో మనం కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W-Commerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store